శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగులకు చేరుకుంది. ఇన్ఫ్లో 4,50,000 క్యూసెక్కులుగా ఉంది. దీంతో దిగువకు 5,21,000 క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోని 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి వాటర్ను రిలీజ్ చేస్తున్నారు అధికారులు. దీంతో కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు తీస్తోంది. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగులకు చేరుకుంది. ఇన్ఫ్లో 4,50,000 క్యూసెక్లుగా ఉంది. దీంతో దిగువకు 5,21,000 క్యూసెక్లకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోని 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి వాటర్ను రిలీజ్ చేస్తున్నారు అధికారులు. దీంతో కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు తీస్తోంది. రైట్గా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహానికి సంబంధించి మరింత సమాచారం మా కర్నూలు కరెస్పాండెంట్ కృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ కృష్ణ. పవన్, నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి సంబంధించి వరద కొద్ది మేర తగ్గిందనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఒక గంట క్రితం వరకు కూడా మనం చూసుకుంటే 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తారు. ప్రస్తుతం 10 గేట్లు ఇప్పుడు ప్రస్తుతం 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంట్లో 4,21,034 క్యూసెక్కులు ఉండగా అవుట్ లో మాత్రం 3,73,859 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం అయితే 885 అడుగులు ఉండగా 882 అడుగులు ఉంది. ప్రస్తుతం పైన ఎగువ తుంగభద్ర నది శివమొగ్గ గానీ అటు హోస్పేట గానీ వర్షాలు కూడా తగ్గుముఖం పట్టడంతో తుంగభద్ర కూడా వరద క్రమంగా తగ్గింది. ఇదే నేపథ్యంలో గతంలో 1,60,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి సుంకేశ్వరం చేరుతుండగా ప్రస్తుతం కేవలం 1,00,000 క్యూసెక్కులు మాత్రమే వచ్చి చేరుతుంది. ఇక దూరాల నుంచి కూడా వరద పోటు తగ్గిందనే చెప్పవచ్చు. ఇదే నేపథ్యంలో వచ్చిన నీటిని వచ్చినట్లు ప్రస్తుతం ఇంట్లో మాత్రం 4,21,034 క్యూసెక్కుల నీరు వచ్చినట్టు డిశ్చార్జ్ చేస్తున్నారు. కేవలం ఎందుకంటే ఇక 3 అడుగుతుంది. ఇదే నేపథ్యంలో మొత్తం శ్రీశైలం జలాశయం అంతా నిండుకుండలా మారితే డ్యామ్ క్రస్ట్ గేట్ల మీద తీవ్రమైన ఒత్తిడి అధికంగా ఉండే కారణం చేత వచ్చిన నీటిని వచ్చినట్లనే దిగువ నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ వైపు దగ్గర 3,73,859 క్యూసెక్కుల నీరు చేరుతా ఉంది. ప్రస్తుతం నీటి మట్టం అయితే 882.90 వద్ద నిలకడగా కొనసాగుతుంది. మరి కొద్ది రోజులు కూడా చూసుకుంటే ప్రస్తుతము భారత వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం చూసుకుంటే శివమొగ్గ, హోస్పేట తదితర ప్రాంతాల్లో గుములో నింబస్ మేఘాలు దట్టంగా ఆవరించాయని మరో 2-3 రోజుల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉపశమనం ఇచ్చినప్పటికీ మరో 3-4 రోజుల్లో అయితే గుములో నింబస్ మేఘాల ప్రభావంగా కుండపోత వర్షాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో అదే వర్షాల కింద కొనసాగితే శ్రీశైలం డ్యామ్ కు మరింత వరద పోట వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం వచ్చిన నీటి వచ్చినట్ల దిగువ నాగార్జున సాగర్ కు నీటి విడుదల చేసే క్రమంలోనే ఇంజనీరింగ్ అధికారులు నిమగ్నమైనారు. పవన్, అయితే కృష్ణ, ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఉధృతి ఏ విధంగా ఉంటే అటు సందర్శకుల తాకిడి కూడా పెరిగినట్లు తెలుస్తుంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని అటు వచ్చిన సందర్శకులు కావచ్చు, భక్తులు కావచ్చు, ఇక్కడ ప్రాజెక్టు దగ్గర ఉండటంతో అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా నెలకొన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తాజా పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ట్రాఫిక్ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం చూస్తే అటు సున్నిపేట దోమలపేట కాడ నుంచి దగ్గర సున్నిపేట శ్రీశైలం వరకు దగ్గర 5-6 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరి నిలబడ్డాయి. ప్రస్తుతం మన కర్నూలు జిల్లా నుంచి చూస్తే కూడా దోర్నాల గేట్ నుంచి స్టార్ట్ చేస్తే శిఖరం వరకు కూడా తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ ఎక్కువ ఉంది. వేలాది వాహనాలు బారులు తీరి నిలబడ్డాయి. వాహనం కదిలేందుకు కూడా దగ్గర 10 నిమిషాల సమయం పడుతుంది. ఇదే నేపథ్యంలో శ్రావణ మాసం మొదలు కావడం, తర్వాత ఆదివారం అమావాస్య కావడంతో వీకెండ్ డే కూడా కావడంతో హైదరాబాద్ తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు శ్రీశైలంకు వస్తున్నారు. ఇదే నేపథ్యంలో డ్యామ్ గేట్లు కూడా దగ్గర 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తడంతోనే సందర్శకులు తాకిడి అధికమైంది. ఈ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో కూడా భక్తులంతా పోటెత్తి చూస్తున్నారు. సందర్శకులంతా స్వామివారి దర్శనం అనంతరం కింద ప్రాజెక్టు వద్దకు వచ్చి అదే పనిగా అక్కడ సందర్శకులు చూస్తూ ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తున్నారు. వాళ్ళు కదలకపోవడంతోనే ఎదుకలు వచ్చే వాహనాలు కూడా రద్దీ అధికంగా ఉందని చెప్పొచ్చు.